కంచి కామకోటిపీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. ట్రైలర్‌లో నిన్ను నువ్వు జూసుకున్నప్పుడు ఏమనిపించింది నీకు? ఫస్ట్ థింగ్ నాకు చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది. ట్రైలర్ వచ్చినప్పుడు నేను అప్పటికి గేమ్ ఆడుతున్నాను ఫ్రెండ్స్‌తో. మా ఫ్రెండ్ ఒకడు వాడితో అన్నా, "అంతమంది ఉంటారురా, నువ్వెలా వస్తారా అందులో" అంటే ట్రైలర్‌లో నీ డైలాగ్ జూసినా గదా! ఒకసారి ఆ డైలాగ్ చెప్తావా? నా ఫేవరెట్ రన్నర్ పెద్ది సార్, నా ఫేవరెట్ రన్నర్ పెద్ది సార్. ఇంత స్ట్రాంగ్‌గా చెప్పాలా అక్కడ? చాలా స్ట్రాంగ్ ఉన్నాను. ఫస్ట్ మూవీ కదా నీకిది. స్క్రీన్ మీద నిన్ను నువ్వు జూసుకోబోతూ ఉన్నావు. ఆ ఫీలింగ్ ఎట్లుంది? యాక్చువల్లీ నేను 2 years కింద అటు ఆడిషన్కి వెళ్ళాను. వన్ ఆఫ్ ది రీజన్ అన్ననే నేను దీంట్లో ఉండడం. ఓకే. ఏంటి నీ క్యారెక్టర్ అందులో? ఎన్ని డేస్ చేసావు? స్క్రీన్ టైం తక్కువ ఉన్నా కానీ బట్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అది నా నోటి ద్వారా తెలిసింది కాబట్టి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను దేశ్రీ. పెద్ద సినిమాల్లో అంటే పెద్ద ప్రాజెక్టుల్లో స్టార్ హీరో సినిమాల్లో ఒక చిన్న క్యారెక్టర్ వచ్చినా చాలు ఎంతో హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. మరి మనతో ఉన్న గెస్ట్ అక్షత్ నివాస్, తనకి పెద్ద సినిమాలో ఈ ఆపర్చునిటీ వచ్చింది. మరి తన హ్యాపీనెస్ని షేర్ చేసుకోవడానికి మన స్టూడియోకి వచ్చాడు. ఏంటి తన క్యారెక్టర్, తను ఎలా ఫీల్ అవుతున్నాడు అడిగి తెలుసుకుందాం. హాయ్ అక్షత్, హాయ్ మ్యామ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. సో ట్రైలర్లో నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు ఏమనిపించింది నీకు? ఫస్ట్ థింగ్ నాకు చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది మ్యామ్. యాక్చువల్లీ ట్రైలర్ వచ్చినప్పుడు నేను అప్పటికి గేమ్ ఆడుతున్నాను ఫ్రెండ్స్తో. ఓకే. గేమ్ ఆడుతుంటే ఫస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేశాను పెద్ది రన్నర్ అని చెప్పేసి ఎక్కడ రివీల్ చేయలేదు. సో ట్రైలర్ ద్వారా నాతో రివీల్ చేపిస్తారేమో నేను అనుకున్నా. మళ్ళీ అంత పెద్ద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం కరెక్ట్ కాదులే అనుకొని లైట్ తీసుకున్నా. కట్ చేస్తే ట్రైలర్ రిలీజ్ అయింది, గేమ్లో ఉన్న అప్పుడు నోటిఫికేషన్ వచ్చింది మా జూనియర్ నుండి. యాక్చువల్లీ కంగ్రాచులేషన్స్ అన్నా అని వచ్చింది. నాకు వెలిగిపోయింది. ఇంకా నా పక్క పడేసి టీవీ ఆన్ చేస్తే ట్రైలర్లో పడుతుంది. ఓకే. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే. అందరికి కాల్ చేసి చెప్పుకున్నావా? లేదు మ్యామ్, వాళ్ళే కాల్ చేశారు. వాళ్ళే కాల్ చేసిరా? Yeah. ఏమన్నారు నేను సినిమాలో చూసి? వాళ్ళు యాక్చువల్లీ నా ఫ్రెండ్, మా ఫ్రెండ్ ఒకడు వాడితో అన్నా, "అరే ట్రైలర్లో వస్తే బాగుంటుందేమో" అంటే, "అంతమంది ఉంటారురా, నువ్వెలా వస్తారా అందులో" అంటే, "అవునులే, అంత పెద్ద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం కరెక్ట్ కాదులే" అంటే, వాడు కాల్ చేసి, "అరే నీది ఏం నోర్రా నీది, ఏం నోర్రా నీది, ఏ నోరుతో అన్నావు కానీ వచ్చిందిరా నిజంగా." వాడు చాలా హ్యాపీ, అందరు చాలా ఫీల్ అయ్యారు. ట్రైలర్లో నీ డైలాగ్ చూసినా కదా, ఒకసారి ఆ డైలాగ్ చెప్తావా? నేను అడుగుతాను నిన్ను. Yeah. నీ ఫేవరెట్ రన్నర్ ఎవరు? నా ఫేవరెట్ రన్నర్ పెద్ది సార్. సూపర్. ఇంత స్ట్రాంగ్ గా చెప్పాలా అక్కడ? చాలా స్ట్రాంగ్ మ్యామ్. ఆ. యాక్చువల్లీ ఆ సీన్ కి 15 takes పడింది. 15 టేక్సా? యా, ఏ చిన్న డైలాగేగా. అంటే ఫస్ట్ డైలాగ్ చెప్పినప్పుడు నేను ఇదే ఎక్సైట్మెంట్ తో చెప్పాను. అక్కడున్న అన్నవాళ్ళు కొంచెం, అసిస్టెంట్ డైరెక్టర్ అన్న వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి, లేదు ఇంకా తక్కువ చెప్పాలి అది ఇది అంటే, ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తుంటే నేను అలా అలా చెప్పాను అనమాట. సో అక్కడికి వెళ్ళి చెప్తే మళ్ళీ బుచ్చి సార్ వచ్చి, "ఇలా కాదురా ఇలా" అంటే మళ్ళీ అర్థమయ్యి నెక్స్ట్ టైం మళ్ళీ పేరు మర్చిపోయా. ఇంకోసారి టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి. అంటే లైక్ కెమెరా ఏంటంటే అక్కడ నేను ఫుల్ బ్రీత్ తీసుకొని అక్కడ నుండి లేచి చెప్పాలన్నమాట. కెమెరా అనేది ప్యాన్ అవుతుంది, ఆ టైమింగ్ అర్థం కావట్లేదు నాకు. సో వాళ్ళు ప్రాంప్ట్ ఇస్తున్నారుగా, అది నాకు వినపడట్లేదు. సో ఇంకోసారి నా మిస్టేక్ ఒకటి అయింది. యాక్చువల్లీ 3 times అయింది. ఒకసారి కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యా. ఇక్కడ చూస్తే బుచ్చి సార్, అక్కడ చూస్తే రేణువెట్ల సార్, ముందు చూస్తే బూమ్రాణి రాణి సార్ అంటే ఉంటుంది కదా. కొంచెం వెనకాల చూస్తే 700 members జూనియర్ ఆర్టిస్ట్. 700 మెంబర్స్ అదొక షాట్ కి, ఒక్క షాట్ కి 700 members జూనియర్ ఆర్టిస్ట్. సో ఇదంతా నా మైండ్ లో తిరిగి కొంచెం ఫియర్ పుట్టేసింది. నెక్స్ట్ పేరు మర్చిపోయా. అంటే దానికి ముందు నా పేరు చెప్పడం జరుగుతుంది. ఓకే. సో ఆ పేరు మర్చిపోయా. నెక్స్ట్ టేక్ సేమ్ కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యా. తర్వాత నుండి ఓకే అయిపోయింది. కానీ కెమెరా అది అర్థం కావట్లేదు ఏ టైంకి వస్తుందని. నాకేమో భయం అవుతుంది, లైక్ నన్నేమని అంటారేమో, నన్నేమని అన్నా పర్లేదు కానీ సీన్ నుంచి తీసేస్తారేమో అయ్యో అనుకుంటే బూమ్రాణి ఇరానీ సార్ ఉండి,
అతను కొంచెం సపోర్ట్ చేశాడు. లేదు అతనికి వినిపియట్లేదు అది ఇది అని ఆ! సార్ ఉండి సపోర్ట్ చేశారు. ఓకే. దానివల్ల ఒక 2, 3 టైమ్స్ ఓకే. సార్ వల్ల ఓకే. అలా ఇంకా లాస్ట్ 15 టేక్స్ అయింది. 15 టేక్స్ నేను లెక్క పెట్టలేదు. హ్మ్. వెనకాల ఉరుకుతున్న వాళ్ళు లెక్క పెట్టారు అది. ఆహాహాహాహా! వాళ్ళొచ్చి బ్రో ఏంది బ్రో ఇన్ని టేక్సా అది ఇది అంటే హ్మ్. పాపం వాళ్ళకి తెలీదు కదా ఇక్కడ ఏం ఆ! అవుతున్నాయో. ఆ! సో 15 టేక్స్ అన్నారు. 15 టేక్స్ అయింది. ఆ! లోపల ఫీలింగ్. ఫస్ట్ మూవీ కదా నీకిది. అంటే వెబ్ సీరీస్‌లో చేసినా కానీ రిలీజింగ్ రిలీజింగ్‌కి ఇది థియేటర్‌కి ఇది ఫస్ట్ ఫస్ట్ మూవీ. థియేటర్ రిలీజ్. యాహ్! బిగ్ స్క్రీన్ మీద నిన్ను నువ్వు చూసుకోబోతూ ఉన్నావు. ఆ ఫీలింగ్ ఎట్లుంది? చాలా హ్యాపీగా ఉంది మ్యామ్ ఆ! నిజంగా. అంటే లైక్ నేను వేరే అన్న వాళ్ళని అడిగినప్పుడు ఆహ్, 'పెద్ది' సినిమాలో వేరే వాళ్ళున్నారనమాట. ఆ! సో వాళ్ళని అడిగితే లేదు క్లోజప్ ఏం పడలేదు. డైలాగ్స్ ఏం లేదు. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళొచ్చారు. వాళ్ళకే సరిగ్గా లేదు. అది ఇది అంటే నేను నెక్స్ట్ షూట్ నాకు కాల్ వచ్చినప్పుడు అక్కడికెళ్తే నాకేం పడదేమో, నన్ను గూడా గుంపులో పడేస్తారేమో హ్మ్. అనుకోని ఎళ్ళా. హ్మ్. అక్కడికెళ్ళిన తర్వాత శ్రీను అన్న అని ఆ అన్న పెట్టిచ్చాడు నన్ను. యాక్చువల్లీ నేను 2 ఇయర్స్ కింద నేను అటు ఆడిషన్‌కెళ్ళిండే. హ్మ్. ఆ అన్న నన్ను గుర్తుపెట్టుకొని 2 హ్మ్. ఇయర్స్ తర్వాత నన్ను కాల్ చేశాడు నాకు. హ్మ్. వన్ ఆఫ్ ది రీజన్ ఆ అన్ననే. నేను హ్మ్. దీంట్లో ఉండడం వల్ల. 'రామ్ చరణ్' మూవీలో పెద్ద ప్రాజెక్ట్‌లో నీకు ఆ ఆపర్చునిటీ అనేసరికి నీకు అనేసరికి ఆ! నాకు ఆ! ఒక సైడ్ ఎక్సైట్‌మెంట్, ఒక సైడ్ ఆ టెన్షన్, ఆ ఆ! భయం చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఓకే. ఎవరితో షేర్ చేసుకున్నావు అప్పుడు? అప్పుడు నా ఫ్రెండ్‌తోనే. హ్మ్. యాహ్! నీకు వెబ్ సీరీస్‌లో యాక్ట్ చేయడము అది నీకు ఇప్పుడు సినిమాలో చేయడానికి ఎట్లా హెల్ప్ అయింది? యాక్చువల్లీ వెబ్ సీరీస్ చేయడం వల్ల నాకు కొంచెం కెమెరా ఫియర్ అనేది పోయింది మ్యామ్. హ్మ్. యాహ్! కంప్లీట్‌లీ కెమెరా ఫియర్ అనేది పోయింది. బట్ ఇది సెకండ్ అని చెప్పను. దాని మధ్యలో వేరే చేసుండే. కానీ పెద్ద సెట్ అది. యాక్చువల్లీ 'పెద్ది' సినిమా అది పెద్ద సెట్. 700 మెంబర్స్ హ్మ్. జూనియర్ ఆర్టిస్ట్, క్రూ హ్మ్. అది ఇది అనేసరికి కొంచెం అక్కడ టెన్షన్ ఫీల్ అయింది అంతే. హ్మ్. సో, ఇట్ వాస్ గుడ్ హ్మ్. ఎక్స్‌పీరియన్స్. ఓకే. ఏంటి నీ క్యారెక్టర్ అందులో? ఎన్ని డేస్ చేసావు? 2 డేసే మ్యామ్. 2 డేసే జస్ట్ ఎళ్ళాను 2 డేస్. షూట్‌కి. ఆ! బట్ షూట్ అయ్యింది 1 డే. హ్మ్. ఆహ్, స్క్రీన్ టైమ్ తక్కువున్నా గానీ, బట్ ఇంపాక్ట్ ఎక్కువుంటుంది స్క్రీన్ హ్మ్. మీద. అదైతే డెఫినిట్‌గా చెప్పగలుగుతాను నేను. ఓకే. యాహ్! ఆ సినిమా చూసుకొని నీకు బయటికొస్తే నీ క్యారెక్టర్ గుర్తుంటుంది అని అంటావా? డైలాగ్ గుర్తుంటుంది మ్యామ్. డైలాగ్ గుర్తుంటదా? అది పడే టైమింగ్ హ్మ్. మంచి టైమ్‌లో పడుతది. ఓకే. అంటే యాహ్! చిన్న రోల్ అయినా, చిన్న క్యారెక్టర్ అయినా, కొన్ని డైలాగ్స్ అయినా గాని ఇంపాక్ట్ పవర్‌ఫుల్ ఎక్కువుంటుంది. ఉంది. అంతే. ఎందుకంటే ఐడెంటిటీ హీరోకి ఉంటది. హైప్ ఇచ్చే సీన్ అది. ఆహాహాహా! యాక్చువల్లీ 'పెద్ది రన్నర్' అని ఎక్కడ రివీల్ చేయలేదు. హ్మ్. అది నా నోటి ద్వారా తెలిసింది కాబట్టి ఐయామ్ ఫీలింగ్ వెరీ లక్కీ. అచ్చచ్చా! యాహ్! ఓకే. అంతకుముందు ఇంకేదో డైలాగ్ ఉందన్నావు గదా! అది చెప్తావా ఒకసారి? నా పేరు చెప్తాను అందులో అంతే. జస్ట్ ఆహాహా! నా పేరు అరుణ్ కుమార్. నా ఆ! ఫేవరెట్ రన్నర్ పెద్ది సార్ అంతే. ఓకే. ఇదొక్కటే షాటా నువ్వు అందులో చేసింది? ఇదొక్కటే షాట్. ఇదొక్కటే. ఒక్కటే. అవును. అండ్ దానికి 2 డేసా? దానికి అంటే మేము కొన్ని అక్కడికి బ్యాక్‌గ్రౌండ్‌లో కొన్ని కొన్ని అలా ఉన్నాయి. హుహుహు. సో, అక్కడ అదంతా ఒక సీక్వెన్స్ అన్నమాట. ఆ హ్మ్. సీక్వెన్స్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండడం, కంటిన్యూటీ అలా అలా. ఓకే. సో, ఫస్ట్ డే షూట్‌కెళ్ళినప్పుడు అక్కడ అదంతా సెట్టింగ్స్ అవన్నీ చూసి ఎట్లా అనిపించింది? భయమైంది మ్యామ్. ఆ! భయమేసిందా? భయమేసింది. ఆ! ఆహ్, అక్కడికెళ్ళినప్పుడు ఫస్ట్ చూసి షాక్ అయ్యాను నేను. పెద్ద సినిమా ఫస్ట్ టైమ్ నేను. ఇంతమంది ఉంటారా? ఇంత టెన్షన్ ఉంటదా ఒక్కొక్కరికి అది ఇది కొంచెం లోపల హ్మ్. అనుకున్నా. హ్మ్. అక్కడికెళ్ళిన తర్వాత కెమెరా ముందు పెట్టేసి డైలాగ్ చెప్పమంటే అప్పుడు భయమయింది. హ్మ్. అలా ఇట్ వాస్ గుడ్ ఎక్స్‌పీరియన్స్ రియల్లీ. ఓకే. సో, ఇప్పుడు చాలామంది అదే 'బుచ్చిబాబు సానా' అండ్ ఇంకొక ఆర్టిస్ట్, ఇంకొకరు మీరు అక్కడ సెట్స్‌లో ఉన్నారు కదా! యాహ్! సో, ఎట్లా అనిపించింది వాళ్ళ వర్కింగ్ వాళ్ళ అక్కడ షూట్ టైమ్‌లో వాళ్ళు ఎలా ఉంటారు? అండ్ నువ్వు 15 టైమ్స్ టేక్స్ తీసుకున్నప్పుడు ఇట్లా ఇంకెవరైనా తీసుకున్నా గాని వాళ్ళ కోఆపరేషన్ అనేది ఎట్లా ఉంటుంది? ఇరిటేట్ అవుతారా? లేకపోతే లేదు మ్యామ్. యాక్చువల్లీ అక్కడ 2, 3 టైమ్స్ నా మిస్టేక్ ఉండడం వల్ల నన్నేమనలేదు. ఒక హ్మ్. టెక్నికల్ ఇష్యూ కాబట్టి వాళ్ళు ఓకే. కూడా ఏమనలేదు. ఓకే. యాహ్! కానీ భయమేసింది ఆ! సెకండ్. ఆ! నా మిస్టేక్ మధ్యలో ఉండేసరికి ఓకే. తీసేస్తారేమో అని. ఆ! కానీ సార్ చాలా ఓపికతో ఓకే. చేయరా పర్లేదు అది ఇది అని. ఓకే. అంతా పెద్దవాళ్ళే గదా! అంటే మంచి డైరెక్టర్ 'బుచ్చిబాబు సానా' కూడా, 'బుమ్రా ఇరానీ' ఆయన కూడా మంచి యాహ్! ఆర్టిస్ట్ ఆయన. ఆయనతో ఎవరితోనైనా ఒక్కరితోనైనా మాట్లాడినావా నువ్వక్కడ? మాట్లాడాను మ్యామ్. ఏం మాట్లాడినావు? హ్మ్. 'బూమ్రా ఇరానీ' సార్ ఉండి హ్మ్. ఆహ్, "హే నివాస్ ఈ పెద్ది ఎవరు?" అంటే నేను 'చిరంజీవి వాళ్ళ కొడుకు సార్.' ఆ! పక్కన ఆ! బడా బోత్
స్టర్ సార్ ఆ, సారీ ఆ, అలా అలా లైక్ అలా ఒక వైబ్ అనమాట అక్కడ. ఆ, సార్ కూడా చాలా ఫ్రెండ్లీ ఉన్నారు. ఓకే. ఎట్లా ఉంటారు షూట్ అయిపోయినాక అందరూ కలిసి ఉంటారా? లేకపోతే ఎవరి లేదు. అవ్వ ఆ హ్మ్. మూమెంట్ వరకు కలిసున్నాం. హ్మ్. తర్వాత ఎవరి పనిలో వాళ్ళు సార్‌కి ఎక్కువ షూట్ ఉండే కాబట్టి సో, అలా ఓకే. అతనెళ్ళిపోయారు. హ్మ్. నేను ఇక్కడికొచ్చేసాననమాట. ఓకే. సో, ఎట్లా అనిపిస్తుంది? అంటే ఏం అవ్వాలనుకున్నావు అక్షత్ యాక్చువల్లీ? యాహ్! యాక్టరే. యాక్టర్ అవ్వాలని. యాక్టర్. ఎప్పటి నుంచి నీకు ఎవరు ఇన్‌స్పిరేషన్? స్టార్టింగ్‌లో నాకు జూనియర్ ఎన్‌టిఆర్ సార్ ఉండే. ఓకే. సో, అక్కడి నుండి ఇంట్రెస్ట్ మొదలైందనమాట. ఒక 11-12 ఇయర్స్ నుండి. ఆహాహా! ఏం సినిమా చూసినావేంటి అప్పుడు? అప్పుడు 'జై లవకుశ'. 'జై 'జై లవకుశ'. లవకుశ'. ఓకే. ఆ! సో, అక్కడి నుండి కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి బాగా యాక్చువల్లీ నాకు తెలీదనమాట. అప్పటి నుండి ఇంట్రెస్ట్ ఉంది. లైక్ టిక్‌టాక్, రీల్స్ అది ఇది చేస్తుండే. హ్మ్. కానీ కరెక్ట్ పాత్ తెలీదు. హ్మ్. సో, అదే. ఎలా ఎళ్ళాలి ఏంటి అని. సో, ఒకసారి నేను రీల్ చేస్తుంటే ఆహ్, మా ఇంటి దగ్గర రీల్ చేస్తుంటే బుచ్చిబాబు సార్ కనపడ్డారక్కడ. హ్మ్. కనపడ్డప్పుడు జస్ట్ ఇట్లా కనిపించి అతను కార్‌లో ఎళ్ళిపోయాడు. హ్మ్. నేను రీల్ చేసిన తర్వాత ఇంటికొచ్చి అబ్బా! అతను చూసుంటే బావుంటుండే. హ్మ్. యాక్టింగ్ చూసి హ్మ్. పిలిచి హ్మ్. సినిమాలో తీసుకుంటారేమో అది అంటే లైక్ నేను అప్పుడు నైన్త్ క్లాస్. హ్మ్. ఆహ్, తీసుకుంటారేమో ఆయన నెక్స్ట్ ఫిల్మ్‌కి అది ఇది అని ఏదేదో ఊహించుకున్నా. తర్వాత 1 ఇయర్ తర్వాత రియలైజ్ అయ్యిండే. అంత పెద్ద డైరెక్టర్ హ్మ్. నన్ను రోడ్ మీద తీసుకోవడం ఏంది అలా అనుకుండే. కట్ చేస్తే 1 ఇయర్ తర్వాత హ్మ్. అతను మా ఇంటి దగ్గర ఒక అన్న ఉంటాడనమాట. ఓకే. ఆ అన్న మీ సేవలో వర్క్ చేస్తుండే. హ్మ్. అతని దగ్గరికి ఆధార్ కార్డ్ అప్డేట్ సంథింగ్ హ్మ్. కోసం బుచ్చిబాబు సార్ వచ్చాడు. హ్మ్. సో, ఈ అన్నుండి పిలిచి "వీళ్ళు వస్తున్నారు రా" అంటే హ్మ్. అక్కడికెళ్ళి డైరెక్ట్ హాయ్ సార్ అంటే ఆహ్, "హేయ్! నువ్వు సేమ్ నార్త్ ఇండియన్ లాగా ఉన్నావు" అంటే హ్మ్. "అవునా సార్. థాంక్ యూ సార్" హ్మ్. అన్న తర్వాత "ఇక్కడ ఎవరన్నా యాక్టర్స్ ఉంటారా ఈ ఏరియాలో" అంటే "సార్ నేను ట్రై హ్మ్. చేస్తున్నాను సార్" హ్మ్. అని అంటే ఇమ్మీడియేట్‌లీ నా మొబైల్ చూపిచ్చి అందులో నా రీల్స్ రీల్స్ చూయించా. చూయించినావు. యాహ్! ఆ! చూయించిన తర్వాత చూసి "ఇదెవరు తీశారు? ఎడిటింగ్ ఇవంతా ఎవరు?" అంటే "నేనే సార్" అన్నా. ఆ! అంటే ఆహ్, "ఓహ్! నైస్ చాలా బాగా చేసావు. హ్మ్. మన సినిమాలో పెట్టేసుకోండి" అని. హ్మ్. అనేసరికి నాకు ఫ్యూజ్ అవుట్. అంటే హ్మ్. లైక్ 6 ఇయర్స్ నుంచి ట్రై చేస్తుంటే హ్మ్. సడెన్‌గా మాట అనేసరికి ఇది రియలా? అబద్ధమా? హ్మ్. నాకేం అర్థం కావట్లే. హ్మ్. ఆహ్, బుచ్చి సార్ అక్కడి నుండి వెళ్ళిపోయారప్పుడు. నేను షాక్‌లో ఉన్నా. అంటే అది రియలా? అబద్ధమా? అని నాకు అర్థం కావట్లేదు. ఆఫ్టర్ 6 ఇయర్స్ హ్మ్. ఆహ్, కరెక్ట్ పాత్ తెలీదు నాకు. సో, ఆహ్, వెనకాల ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ అన్న ఉండి నేను ఫాలో ప్రవీణ్ అన్న అని అన్న హ్మ్. ఆహ్, "నీ నంబర్ ఇవ్వు రేపు ఆడిషన్‌కొచ్చేయి" అంటే హ్మ్. సరే అన్న. నంబర్ తీసుకున్నారు. నెక్స్ట్ డే ఆడిషన్ వెళ్ళడం జరిగింది. హ్మ్. అండ్ అక్కడికెళ్ళి ఆడిషన్ ఇవ్వడం జరిగింది. 2 ఆహ్, నెక్స్ట్ మంత్ అలా అలా ఒక 2, 3 టైమ్స్ ఆఫీస్‌కి అలా తిరిగినాననమాట. హ్మ్. అప్పుడు సీను అన్న అని అప్పుడు అన్న హ్మ్. పరిచయమయ్యాడు. సో, అక్కడి నుండి అన్న గుర్తుపెట్టుకొని లాస్ట్ వరకు హ్మ్. అప్పుడు కాల్ చేశారనమాట. ఆ కాల్ చేసింది ఎప్పుడంటే 'చికిరి' సాంగ్ రిలీజ్ అయిన తర్వాత హ్మ్. అప్పుడు నేను మా ఫ్రెండ్ అందరం కలిసి 'చికిరి' సాంగ్ రీల్ తీయడానికి ఎళ్ళిండే. హ్మ్. సో, అప్పుడు అనుకున్నా ఇది సినిమా అసలు కాల్ రాట్లేదు, ఏం రాట్లేదు. ఇంకా హ్మ్. నేను హోప్స్ వదిలేసుకున్నా. హ్మ్. లైట్ ఇంకా రాదులే అని. హ్మ్. అయిన తర్వాత ఆ సాంగ్ చేసేటప్పుడు నాకు ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చి పక్కకు కూర్చున్నా. ఫుల్ ఎండ ఉండే. హ్మ్. అక్కడ కూర్చున్న తర్వాత సడెన్ కాల్ వచ్చింది. హ్మ్. ఆహ్, బ్రో నేను ఇట్లా మూవీ నుంచి కాల్ చేస్తున్నానండి. ఏ మూవీ అన్నా అంటే, ఇక్కడ జూబ్లీ హిల్స్‌లో ఇచ్చారు కదా ఆడిషన్ అంటే, జూబ్లీ హిల్స్‌లో చాలా చాలా ఆడిషన్ ఫీవర్ వచ్చిండే అప్పుడు. హ్మ్. జూబ్లీ హిల్స్‌లో చాలా ఆడిషన్స్ ఇచ్చానన్న ఏ మూవీ అంటే, 'పెద్ది' అని. 'పెద్దియా?' ఆ! జ్వరం వెళ్ళిపోయింది ఆ! దెబ్బకి. జ్వరం తగ్గిపోయిందా? తగ్గిపోయింది. ఆ! ఆ! చెప్పండన్నా అంటే, ఇలా 2 డేస్ షూట్ ఉంది వచ్చేయండి అంటే, ఓకే. ఓకే అన్నా. హ్మ్. అంటే నేను తర్వాత రియలైజ్ అయ్యిందేంటంటే, నైన్త్ క్లాస్‌లో నేను రీల్ చేస్తుంటే, అప్పుడు గట్టిగా కోరుకున్నా. అరే! ఇలా బుచ్చి సార్ తీసుకుంటే బావుంటుండే అది ఇది అని. నే కట్ చేస్తే 2 ఇయర్స్ తర్వాత రియల్‌గా రోడ్ మీద తీసుకున్నాడు అది. నిజంగా నువ్వేదనుకుంటే అది జరుగుతుందా ఏంటి? ఏమో అసలు మ్యామ్ అసలు. గట్టిగా కోరుకోవాలే గాని జరుగుతదని అప్పుడొకసారి బిఫోర్ గూడా ప్రూవ్ అనుకున్నావు. అయింది. యాహ్! ఆ! ట్రైలర్‌లో నేను కనిపించాలి అని అనుకున్నావు. అదే మ్యామ్. కనిపించినావు. కనిపించా. సో, ఈ గట్టిగా గట్ ఏమనుకుంటున్నావు ఏంది ఇప్పుడు? నెక్స్ట్ ఇప్పుడు ఏ సినిమాలో రావాలనుకుంటున్నావు? పెద్ద సినిమానే.
ఆహా! పెద్ద సినిమాలు. ప్రభాస్ అన్న మూవీలో 'ప్రభాస్' మూవీలోకి రావాలనుకుంటున్నావా? ఓహ్! సూపర్. సో, మరి ఇప్పుడు ఎడ్యుకేషన్ ఏంటి? ఏం చదువుకుంటున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయరా? ఎక్కడ ఉండేది బోర్న్ అండ్ బ్రాట్ అప్? ఇక్కడే మన హైదరాబాదే లోకల్. అవునా? యాహ్! ఓకే. మరి పేరెంట్స్ ఎంకరేజ్‌మెంట్ సినిమాల్లోకొస్తా అంటే ఏమన్నారు? సూపర్. ఆ! చాలా ఎంకరేజ్‌మెంట్ ఓకే. వాళ్ళది. పెద్దిలో అమ్మా, నాన్న చూసి ఏమనుకున్నారు నిన్ను? ప్రౌడ్‌గా ఫీల్ అయ్యారు ఆళ్ళు. ఆ! మీ రిలేటివ్స్, అదే ఫ్రెండ్స్ అందరూ చాలా ప్రౌడ్. ఆ! అప్పటినుంచి నిన్ను చూడడము ఒక సెలబ్రిటీలా చూస్తున్నారా ఇంకా? అడుగుతూ ఉన్నారా? ఎంతసేపు సినిమా విశేషాలు ఆ! అవి ఇవి ఆ! అడుగుతూ అడుగుతున్నారు. ఉంటారా? యాక్చువల్లీ వాళ్ళు చాలా అంటే 15 మినిట్స్ ఉంటావా? 20 మినిట్స్ ఉంటావా? అనుకుంటున్నారు గానీ, ఆ! లేదు జస్ట్ ట్రైలర్‌లో ఎంత ఉందో అంతే ఉంది. బట్ ఓకే. ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఓకే. సీన్‌కి. బుక్ చేసుకున్నావా టికెట్స్? లేదు మ్యామ్ ఇంకా. మరెట్లా చేసుకోవాలి. 4థ్‌కెళ్ళి చూడవా? అయిందా? 4థ్‌కే గదా! యాహ్! టికెట్‌లొచ్చాయా? ఆ! టికెట్స్ ఇప్పుడు రాలేదు. బుక్ ఇంకా రాలేదా? రాలేదు. ఏ లేదే ఇప్పటికి బుక్ చేసుకుంటారుగా? ఏమో మ్యామ్. ఆ! నేను ప్రీమియర్స్ వెళ్దామని ఉన్నా. ఆహాహా! యాహ్! ఓకే. అంటే ఈవెన్ ఐ డోంట్ నో మచ్ అబౌట్ ఇట్. సో, ఏంటి ఇంకా వెబ్ సీరీస్ చేసావు కదా! అవి యాహ్! రిలీజ్ 'ఎయిర్' అనే సీరీస్ కాలేదా మ్యామ్. అవి? 'ఎయిర్' అనే సీరీస్ చేశాను. అది రిలీజ్ అయింది. ఎయిర్ రిలీజ్ అయింది. యాహ్! అండ్ హ్మ్. నెక్స్ట్ 'సూపర్ సుబ్బు' అని సందీప్ కిషన్ అన్నతో చేశాను. హుహుహు. అది కూడా చిన్నదే ఉంటుంది. బట్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఆ హ్మ్. సీన్‌కి. హ్మ్. నాకొచ్చేది అన్నీ అలానే వస్తున్నాయి. ఓకే. అంటే చిన్న యాక్టింగ్ నేర్చుకుంటున్నావా? లేదు మ్యామ్. ఫస్ట్ నుంచే నాకు ఇంట్రెస్ట్ ఎప్పటినుండో. ఓకే. చిన్నప్పటి నుండి అందరిని ఇమిటేట్ చేసుకుంటూ ఉంటే అలా ఆహాహాహా! అలా ఓకే. ఎవరినైనా ఇమిటేట్ చేయగలవా? 'పెద్దిలో' 'రామ్ చరణ్' ఇమిటేట్ చెయి. ఆ! లేదు ట్రై. అన్ననే కష్టం. ట్రై. ఆ! మరి నీ టాలెంట్ అందరూ చూడాలి గదా! 'రామ్ చరణ్' సార్ కష్టం. 'అర్జున్ దాస్‌ని' చేయగలుగుతా. 'అర్జున్ దాస్‌నా'? రోలెక్స్ ఆవ పేరు ఢిల్లీ. సో ఇలా. ఓహ్! సూపర్. ఇంకెవరిని బా చేస్తావు? అంటే ఒక 1 అవర్ చూస్తే నేను ఇమిటేట్ ఆహాహా! చేయగలుగుతా. అవునా? యాహ్! కొంచెం ఆ! టైం పట్టిద్దంతే. ఓకే. ఓకే. నీ ఫేవరెట్ హీరో ఎవరు? ఎన్టీఆర్ మ్యామ్. ఎన్టీఆరా? అందరు ఇష్టమే. ఆ! బట్ ఎన్టీఆర్ అంటే అన్న అంటే చాలా కొంచెం ఇష్టం. గట్టిగా అనుకో ఎన్టీఆర్‌తో వర్క్ చేయాలని. పడిపోద్దంతే. సో, ఎన్టీఆర్ డైలాగ్ ఏదైనా చెప్పు. కంటపడ్డావా కనికరిస్తానేమో ఎంటపడ్డావా నరికేస్తావబ్బా. సూపర్ అక్షత్ అసలు. థాంక్ యూ. ఎంత బా చేస్తున్నావో అందుకే నీకు వాళ్ళు కాల్ చేసి పిలిపించారేమో. హ్మ్. ఇంకా అంటే ఇప్పుడు ఇప్ ఇట్లా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తే హీరో వరకు ఎదగాలంటే చాలా చాలా డిఫికల్ట్ గదా! అవును. సో, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? అరే! అంటే కేవలం యాక్టింగ్ పైనే ఫోకస్ చేస్తావా? లేకపోతే ఇంకా ఏదైనా పెట్టుకున్నావా సెకండ్ ఆప్షన్? సెకండ్ ఆప్షన్ నాకు ఏదైనా ఇండస్ట్రీలో మ్యామ్. లైక్ నాకు ఆల్మోస్ట్ అన్ని స్కిల్స్ నేర్చుకుంటున్నాను. హ్మ్. ఎడిటింగ్ వచ్చు. హ్మ్. డైరెక్షన్ ఇంట్రెస్ట్ హ్మ్. సమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. హ్మ్. అండ్ యాహ్! ఎడిటింగ్ మీద గ్రిప్ ఉంది మ్యామ్. హ్మ్. ఇది కాకపోయినా అది తెగాల అనమాట. ఓకే. మొత్తానికి ఏదైనా ఫిల్మ్ ఇండస్ట్రీలోకే అంతే. ఫిల్మ్ అంతే. ఇండస్ట్రీలోకే వెళ్ళాలి. అంతే. హ్మ్. ఓకే. ఇంకా ఆహ్, ఇక్కడ బతకాలంటే ఓన్లీ యాక్టింగ్ కాకుండా వేరేది కూడా వచ్చుండాలి కదా! హ్మ్. సో, ఇది కాకపోయినా అది చేసుకోవడానికి. హ్మ్. అలా ఎడిటింగ్ చేయగలుగుతా. కరెక్ట్. సినిమాటోగ్రఫీ అట్లాగే కూడా ఉండాలి. ఆ! కొంచెం గ్రిప్ ఉంది. ఓకే. ఆ! అంటే సినిమాల మోజులో పడి చదువుని చాలా నెగ్లెక్ట్ ఎహే! చేస్తూ ఉంటారు కదా! లేదు లేదు మ్యామ్. నువ్వేం అక్కడ ఇక్కడ. హ్మ్. అంటే టాపర్ కాకపోయినా ఓకే. పాస్ క్యాండిడేట్. హ్మ్. యాహ్! ఓకే. సో, అంటే ఎవరు నీకు ఇన్‌స్పిరేషన్ మళ్ళీ ఎన్టీఆరేనా? చిన్నప్పటి నుండి ఎక్కువ అతని సినిమాలు చూసి నెక్స్ట్ కొంచెం పెద్దయ్యే కొద్దీ అందరి సినిమాలు చూస్తూ ఆహ్, అలా ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఇన్స్పిరేషన్ అన్నమాట. ఆ! యాహ్! ఓకే. అంటే ఏ సినిమా రిలీజ్ అయినా ఎళ్తూ ఉంటావా? ఆ! వెళ్తాను మ్యామ్. ఆ! ఓకే. సో, ఇన్‌స్టాలో చాలా యాక్టివ్‌గా ఉంటావన్నమాట. ఈ మధ్య కొంచెం తక్కువయింది మ్యామ్. ఓకే. యాహ్! ఇప్పుడు ఆపర్చునిటీస్ వస్తూ ఉన్నాయా ఇన్‌స్టా త్రూ నీకు? అహా! లేదు మ్యామ్. ఆ! ఇన్‌స్టా త్రూ ఏం లేదు. ఆ! ఆహ్, ఓకే. ఓన్లీ ఆడిషన్స్ త్రూ. ఓకే. 'పెద్ది' సినిమా రిలీజ్ అయ్యాక ట్రైలర్‌లో నిన్ను జూసాక ఎక్కడి నుంచైనా మళ్ళీ కాల్స్ వచ్చాయా వేరే అహా! దాంట్లో? లేదు మ్యామ్. హ్మ్. ఇప్పటివరకైతే ఏం రాలేదు. ఓకే. ప్రెజెంట్ ఎందులోనైనా చేస్తున్నావా? లేదు మ్యామ్. 'ఎయిర్ 2' ఉంది ఇంకా. హ్మ్. అది నెక్స్ట్ ట్రై చేస్తున్నాను ఇంక ఇప్పుడు ప్రెజెంట్. ఓకే. యాహ్! మరి 'పెద్ది' సినిమాకి నీకు రెమ్యునరేషన్ ఇచ్చారా? ఇచ్చారు మ్యామ్. ఆ! నిజం జెప్పు. ఇచ్చారు మ్యామ్. ఆ! ఆ! 1, 2 డేస్ చేసినా ఇస్తారా? ఇస్తారు మ్యామ్. ఫస్ట్ కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా ఇస్తారా? ఇస్తారు మ్యామ్. ఓకే. నైస్. సో, వెబ్ సీరీస్? వెబ్ సీరీస్‌కి ఇవ్వలేదు మ్యామ్. ఓకే. యాహ్! హ్మ్. అది ఫస్ట్ కాబట్టి సో, హ్మ్. అప్పటికేం చేయలేదు కాబట్టి బట్ మంచి క్యారెక్టర్ అది. హ్మ్. ఓకే. యాహ్! ఓకే. ఫైనల్లీ వాట్ డు యూ సే అబౌట్ యువర్ 'పెద్ది' మూవీ? ఖచ్చితంగా హిట్ కొడుతుంది మ్యామ్. హ్మ్. బ్లాక్ బస్టర్. హ్మ్. ఓకే. ఎనీవే విష్ యూ గుడ్ లక్. ఫిల్మ్ ఇండస్ట్రీలో నీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అని కోరుకుంటూ, గట్టిగా నువ్వు ఏది కోరుకుంటున్నావో అది అవ్వాలి అని కోరుకుంటూ విష్ యూ గుడ్ లక్ అక్షత్. థాంక్ యూ మ్యామ్. యాహ్! యాహ్!
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.